మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వాహకుడు సురేష్ అకాల మరణం బాధాకరమని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్ అన్నారు. సురేష్ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ మృతి పట్ల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం తెలిపింది. హత్యను ఖండిస్తూ నల్గొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాక్టర్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అసోసియేషన్ ఎస్కే హుస్సేన్ ఫౌండర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ సురేష్ హత్య బాధాకరమన్నారు. ఫోటోగ్రాఫర్ల పట్ల చాలా నిబద్ధతతో క్వాలిటీతో కూడిన ప్రింటును అందచేస్తూ ప్రతి ఫోటోగ్రాఫర్తో స్నేహపూర్వక వాతావరణంలో మెలిగేవాడని తెలిపారు. ఆయన మరణం తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు. సురేష్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి భీమిడి మాధవరెడ్డి, కుటుంబ భరోసా ఇన్ఛార్జి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు కంభంపాటి రవి, ప్రధాన కార్యదర్శి దాసపత్రి జనార్దన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంధం రూపేంద్ర కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సామల వెంకటేశ్వర్లు, పట్టణ వర్కింగ్ సెక్రటరీ కలగోని ధనంజయ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు మామిడి సాయి, ముచ్చర్ల విజయ్ కుమార్, మేడి వినోద్ కుమార్, చిందాల చైతన్య, కలగోని అనిల్ కుమార్ గౌడ్, వాడల సైదులు, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా ఫోటోగ్రఫీ రంగంలో ఒక దుర్దినం. ఎందుకంటే గద్దపాటి సురేష్ గారు అనేటువంటి ఒక సౌమ్యుడు, అత్యంత సహనశీలి, అత్యంత స్నేహశీలి అనేటువంటి సురేష్ గారిని అత్యంత కిరాతకంగా నల్గొండ పట్టణంలో, అది కూడా పోలీస్ స్టేషన్కి కూతవేట దూరంలో అత్యంత కిరాతకంగా హత్య చేయడం అనేది నల్గొండ జిల్లా ఫోటోగ్రఫీ రంగాన్నే కాకుండా యావత్ తెలంగాణ ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా కలిసివేసింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఎటువంటి కారణాలు కూడా తెలియట్లేదు. పోలీసు విచారణలో నిందితులను అతి త్వరగా గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ రోజున నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఫోటోగ్రఫీ రంగం కూడా జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు బంద్ను పాటిస్తూ సురేష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పిస్తూ కూడా ఈరోజు బంద్ను పాటించడం జరుగుతుంది. ఒకవేళ ఈ హంతకులను కనుక వెంటనే పట్టుకోవడంలో కనుక పోలీస్ శాఖ వైఫల్యం చెందినట్టయితే ఖచ్చితంగా జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మా వంతు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం కానీ, హంతకులను పట్టుకునే విషయంలో ఒకవేళ తాసారం చేసిన ఎంత పెద్ద మనుషులున్నా కూడా హంతకులను శిక్షించడంలో వైఫల్యం చెందితే ఈ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి రాత్రి సుమారు 10:45 రామగిరి నంది గీతాంజలి అపార్ట్మెంట్లో గల మణికంఠ ల్యాబ్ యజమానైనటువంటి సురేష్ని అతి కిరాతకంగా పాశనీయంగా చంపివేయడం జరిగింది. దీనికి గల కారణాలు అతి తొందరగా కనుక్కొని దోషుల్ని కఠిన శిక్ష చేయాలి. మరి ఇటు మనందరం కూడా ఆయన ఆత్మశాంతికి చేకూరాలని కోరుకుంటున్నాను. నిన్న రాత్రి మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని సురేష్ గారి దారుణంగా హత్య చేయడం జరిగింది. వారి ఆత్మ శాంతి చేకూర్చాలని నల్గొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం దగ్గర ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వీరి హత్యకు గల కారణాలు తెలుసుకొని పోలీసు వారు వీరికి కఠినంగా శిక్షించాలని కోరుచున్నాం. నేను శుక్రవారం రోజు రాత్రి 10:40 టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని సురేష్ గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. సురేష్ కూడా నాకు 1990 నుంచి కూడా బాగా పరిచయము. సీసీ నుంచి కూడా చిన్న స్థాయి నుంచి కూడా బాగా కష్టపడి ఎదిగి ఎంతో నేర్పరితోనే పైకి వచ్చిన వ్యక్తి. ఎవరికి కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు. అజాత శత్రువు అనటానికి కూడా సురేషే కారణం. ప్రతి చిన్న పిల్లగాని కాంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా గౌరవంగా రెస్పెక్ట్గా మాట్లాడి ఏది పోయినా అన్న ఇవి కావాలి అని చెప్తే కూడా కంపల్సరీ 5-10 నిమిషాల్లో వర్క్ చేసి ఇచ్చే అతను సురేష్ని ఇట్లా దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరం. నల్గొండ ఫోటోగ్రాఫర్ల తరపున ఖండిస్తూ వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నాము.